ఒక మంచి లైఫ్ హ్యాక్ అండి ఇదైతే. ఒక చిన్న పేపర్ ముక్కతో ఎంత చిన్న సూదిలోనైనా ఈజీగా దారాన్ని ఈ విధంగా ఎక్కించేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఫోల్డ్ చేసి అలా పేపర్ని నేను ఎలా కట్ చేస్తున్నానో అలా సైడ్కి కట్ చేసుకోండి. అంతే, మనకి సూదిలో దారం ఈజీగా ఎక్కేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూసారా ఎంత బాగుందో ఈ టిప్. ఇలా పేపర్ లోపల నుంచి దారాన్ని తీసేయడం అంతే. పాత దారం కొంచెం ఉన్నప్పుడే నీడిల్లోకి కొత్త దారాన్ని ఈ విధంగా ఈజీగా ఎక్కించుకోండి. అబ్బా, నీడిల్లోకి దారం ఎక్కించడం ఒక పెద్ద తలనొప్పిరా బాబు అనుకున్న వాళ్ళకి ఈ హ్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఇలా కొత్త దారాన్ని అయితే తీసుకొని నీడిల్ చివరి భాగానికి తీసుకురండి. ఇప్పుడు ఒక ముడి ఇలా వేసుకొని అక్కడ గట్టిగా పట్టుకోండి. నేను చూపిస్తున్నాను కదా, ఆరో మార్క్ పెట్టి అక్కడ పట్టుకొని నీడిల్ని కొంచెం సైడ్కి తిప్పి ఇక పాత దారాన్ని బయటికి లాగడం అంతే. చూసారా? ఇది ఒక్కసారి నేర్చుకున్నారంటే ఇంకా తర్వాత నుంచి దారం మొత్తం అయిపోయేదాకా కాకుండా కొంచెం దారం ఉంచుకొని ఇలానే ఎక్కించుకుంటారు. ఈ హ్యాక్ నచ్చితే వెంటనే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ ట్రిక్ కూడా మీకు బాగా నచ్చిద్ది. మనం బట్టలు కుట్టేటప్పుడు మనం దారం అయితే అయిపోతూ ఉంటుంది కదా, అలా అయిపోయినప్పుడు మనం ఆ దారం అయిపోయిన దగ్గర ముడేస్తాం, లాస్ట్లో నాక్ పెడతాం కదా. అలా నాక్ పెట్టకోకుండా ఆ దారాన్నే కంటిన్యూ చేసేటట్టు ఇలా చేసుకోండి. మనం కొత్త దారం తీసుకుంటాం కదా, ఆ కొత్త దారాన్ని పాత దారాన్ని ఇలా సూదికి పెట్టుకొని సూదిని మూడు వేసినట్టు తిప్పి సూదిని బయటికి లాగడం అంతే. మనకి చక్కగా అక్కడ ఒక మంచి ముడి పడిపోతుంది. చూడండి ఎంత చక్కగా ముడిపడిందో. ఇలా చేయడం ద్వారా మనకి అక్కడక్కడ నాక్స్ లేకోకుండా ఒకటే లైన్లో కంటిన్యూ అవుతుందన్నమాట మన స్టిచ్. ఇది చాలా బాగుంది కదా ఈ ఐడియా. ఏదో డైలీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి ఇలానే మరిన్ని మంచి కంటెంట్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా, మన స్టిచ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇలా. ఇంకా టిప్ నెంబర్ 4 చూద్దామా. మనం థ్రెడ్ని పోగులు పోయాలనుకుంటాం కదా, అంటే 4-5 లైన్స్, ఇవి 2 లైన్స్ కదా, ఇవి 2 లైన్స్ కాకుండా 5 లైన్స్ అయినా 10 లైన్స్ అయినా అలా థ్రెడ్ని పోగులు పోస్తాం కదా. అలా మనం ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో అంత లెంత్ దగ్గర ముడి వేసుకోండి. దారాన్ని కట్ చేయకుండా దారం బంతి నుంచి అక్కడికి ముడి వేసుకోండి. ఎంత లెంత్ చూసుకొని ముడి వేసుకున్న తర్వాత ఇలా సూదిలో నుంచే మనం ఈజీగా పోగులు పోసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో పోగులు. ఇట్లా నాక్ దగ్గర మనం పట్టుకొని లాగితే సరిపోతుంది. చక్కగా ఎన్నంటే అన్ని పోగులు పోసుకోవచ్చు. మీరు 10-15 పోగులైనా పోసుకోవచ్చు ఈజీగా. ఇలా ఎన్ని లైన్స్ అయినా వస్తాయన్నమాట. ఇప్పుడు టిప్ నెంబర్ 5 చూద్దాం. మనం సూదిలో దారం తెగిపోయినప్పుడైనా దారాన్ని అక్కడితో ఎండ్ చేసి ముడేసేద్దాము అనుకున్నప్పుడైనా దారాన్ని చివరి వరకు వచ్చినప్పుడు ముడేయడం కష్టం కదా. అలా కాకుండా ఇక్కడ నేను చూపించినట్టు నీడిల్ని చివరికి తీసుకొచ్చి దారం చివరికి తీసుకొచ్చి ఇలా ముడేసుకున్నాము అనుకోండి, అక్కడ ఒక మనకి నాక్ పడిపోతుంది, ముడి పడిపోతుంది. మరి ఈ టిప్ కూడా నచ్చిందా? అయితే ఇంకా 6th టిప్ చూసేద్దాం. దారం చివరిలో ఏ ముడి వేయకుండా స్టార్టింగ్ నుంచి దారాన్ని ముడి లేకుండా కంటిన్యూ చేయొచ్చు. ఇలా ఒక సైడ్ ఎక్కువగా తీసుకొని దారము చూసారా, ఒక సైడ్ కొంచెం ఎక్కువ ఉంచాను. ఆ దారాన్ని ఇలా నేను చూపిస్తున్న విధంగా ముడేసుకోండి అనమాట. ముడేసుకుంటే మనకి దారం అసలు ముడి వేయకుండా స్టార్టింగ్లో ఇలా ఇంకా స్టిచ్ని కంటిన్యూ చేసుకోవడం అంతే. మరి ఈ టిప్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఇంకా 7th టిప్ చూసేద్దాం. ఈ టిప్లో కూడా సూదిలోకి దారాన్ని ఈజీగా ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాను. మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ వైర్, ఇలాంటి సన్నటి ప్లాస్టిక్ వైర్ మనకు బూజుకర్రలకు కూడా ఉంటుంది. అలాంటి వైర్ని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లాస్టర్ వేసుకోండి మడిచేసి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ సూదిలోకి దూర్చి దాని నుంచి మనం దారం లాగడం అంతే. ఇలా మనం సూదిలో నుంచి దీన్ని బయటికి తీసేసి దారం లాగితే దారం చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి. మరి ప్రతిరోజు ఇలాంటి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలా? ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.